కానీ మరి ఎందుకు బీజేపీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకం, బీసీలకు ద్రోహి అనేటువంటి మాట బీసీ సంఘాలు కూడా నిన్న ఎవరు కులగణన చేయడం లేదు కాబట్టి మేము మద్దతు ఇవ్వడం లేదు, కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య లాంటి సంఘాలు కులగణన చేయనటువంటి వ్యక్తి ఈ విషయంలో బీసీ సంఘాలు పేర్లు కూడా తీసుకుంటున్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ ఆర్ కృష్ణయ్య కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే బీజేపీ సర్కారు, ఎన్డీఏ సర్కారు బీసీలను మోసం చేసింది. ఒక బీసీ ప్రధానిగా ఉండి బీసీలకు న్యాయం చేయలేదు, కులగణన చేయకపోతే బీసీలకు ఎట్లా న్యాయం అవుతుంది అనేటువంటిది వాళ్ళ సూటి ప్రశ్న. ఏకంగా మేము కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తామనేటువంటి బహిరంగ ప్రకటన దాకా అది వెళ్ళిపోయింది. ఎట్లా చెప్తారు దీన్ని? అంటే ఇక్కడున్న బీసీ సంఘాలు నాకు అర్థమైనంత వరకు బీసీల కోసం కన్నా తక్కువ వాళ్ళ రాజకీయ అవసరాలు ఎప్పటికప్పుడు వాళ్ళ వ్యూహాలు మార్చుకుంటున్నారు. అంటే యాక్చువల్ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అనేది కూడా వాళ్ళకు కొద్దిమందికి తెలియక కూడా మాట్లాడుతున్నారు, కొద్దిమంది తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో అట్లాంటి బీసీ నాయకులు కూడా ఉన్నారు. అయితే నేనేమంటున్నా అంటే బీసీల కులగణన మీద మాట్లాడే నైతిక అర్హత ఏ రాజకీయ పార్టీకి లేదు. ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎందుకంటే ఈ దేశంలో బీసీలకు సంబంధించిన కులగణన అనేది జరగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయలేదు. సో జరగలేదు, ఎవరు చేయలేదు. మరి జనాభా లెక్కలప్పుడు ఎస్సీ ఎస్టీలో చేస్తారు. ఎస్సీ ఎస్టీది డిఫాల్ట్గా చేస్తారు. ఎస్సీ ఎస్టీలది అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ నుండి చేస్తున్నారు. అదేం కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకురాలే. కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకురాలే. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టే అది అవన్నీ కంటిన్యూటీ ఉంది అంతే. కాంగ్రెస్ పార్టీ ఇంకొత్తగా తీసుకురాలే. కానీ బీసీ రిజర్వేషన్స్ అనేది, బీసీ కులగణన అనేది ఏ పార్టీ కూడా చేయలేదు. ఏ పార్టీకి ఇంక్లూడింగ్ బీజేపీ చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు. అయితే ఈ దేశంలో ఎక్కువ పాలించింది ఎవరు? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎక్కువ మోసం చేసింది, ఎక్కువ అన్యాయం చేసింది ఈ విషయంలో అంటే కాంగ్రెస్ పార్టీనే. ఇది మన బీసీ నాయకుల ముందు తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు వాళ్ళు అడిగే దాంట్లో ఒక న్యాయబద్ధమైనదే బీసీ కులగణన చేయాలి. బీసీ కులగణన చేయాలి అంటే దీనికి బీసీల రిజర్వేషన్, రాష్ట్రాలకు ఇచ్చే రిజర్వేషన్, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మీద అవగాహన ఉండాలి. అంటే ఇదే పని మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళాలి, చరిత్రలోకి వెళ్ళాలి. ఒకసారి కాకా కాలేకర్ కమిషన్ ఏర్పడి 1953లో ఏర్పడి 55లో రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు. సబ్మిట్ చేసిన తర్వాత కాకా కాలేకర్ గారు చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారికి రైట్ ఫ్రమ్ బిగినింగ్ బీసీల మీద ప్రేమ లేదు, ఎస్సీ ఎస్టీల మీద లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఆయన కామ్గా ఉన్నాడు అంతే. ఆయనను చూసి భయపడి ఉన్నాడు తప్ప ఆయనకు లేదు. లేకపోవడం వల్ల ఏం చేసిందంటే ఆ రిపోర్ట్ మీద కమిషన్ మీద చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. దీన్ని నువ్వు ఎట్లా అయినా కొద్దిగా దీన్ని తప్పుదో పట్టియాలంటే చైర్మన్ ఇట్ సెల్ఫ్ దాంట్లో ఒక నోట్ రాసి వేసింది. ఏమని అంటే సామాజిక వెనుకబాటుతనానికి కులం ఆధారం కాదు అని రాసిండు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశం అంటేనే కులాలను బట్టే వివక్ష ఏర్పడ్డది. కులాల నుండే వృత్తులను బట్టే వివక్ష, అసమానతలు ఏర్పడ్డాయి. ఇది అర్థం చేసుకోకుండా కులాన్నే పక్కకు పెడితే, అసలు సామాజిక వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకోకుంటే ఇంకా నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు? అంటే నువ్వు ఈ దేశాన్నే అర్థం చేసుకున్నట్టు. అట్లా ఆ రిపోర్టు, కాకా కాలేకర్ గారి రిపోర్టు అది బుట్టదాకలైంది. దాని తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఆ మెంబర్స్ అందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. 55 తర్వాత ఆయన చాలా సింపుల్గా ఉన్నాడు. ఉన్న తర్వాత ఇక్కడ వివిధ రాష్ట్రాలలో బిఫోర్ ఇండిపెండెన్స్ బీసీలకు శూద్రుల పేరు మీద, నాన్ బ్రాహ్మిన్స్ పేరు మీద రిజర్వేషన్స్ ఉండేది. ఆ రిజర్వేషన్స్ను ఇంప్లిమెంట్ కొన్ని చేశారు కాబట్టి కోర్టు కేసుకి వెళ్ళాయి. మద్రాస్ కానీ మైసూర్ కానీ అవి కోర్టు కేసులు అయినాయి. కోర్టు కేసులు అయినప్పుడు ఆర్టికల్లో 15(4), 15(5), 16(4) అట్లాంటి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పటి నుండి ఆ రిజర్వేషన్ కొద్దిలు ఉన్నాయి. అప్పుడు వివిధ రాష్ట్రాల నుండి సోషలిస్టు నాయకులు, ఎవరైతే బుద్ధిజీవులు, బీసీ సంఘ నాయకులు, వీళ్ళందరి ఒత్తిడి మేరకే కేంద్రం ఏం చేసిందంటే
మేము రాష్ట్రాలలోని ఉన్న బీసీలను గుర్తించేయడం మాకు కష్టము. అవును. అయితే మీ అంతటా మీరు కమిషన్ అపాయింట్ చేసుకోండి, మీ రాష్ట్రాలల్లో కమిషన్ అపాయింట్ చేసుకొని మీ రాష్ట్రంలో ఉన్న బీసీలను గుర్తించుకొని వారికి రిజర్వేషన్ ఇచ్చుకోండి విద్యా ఉద్యోగ రంగాలలో అని చెప్పింది. ఓకే, రాష్ట్రాలకే పెత్తనాలు ఇచ్చేసింది. పెత్తనం ఇచ్చింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్, నేను అదే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాష్ట్రాలకే హక్కులు ఇచ్చింది. అవును, అధికారాలు రాష్ట్రాల చేతిలో పెట్టేసింది. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం చేయలేకపోతుంది కాబట్టి ఇది. కానీ వేరే ఎస్సీ ఎస్టీలది వచ్చేసరికి రాజ్యాంగానికన్నా ముందే 1919 నుండి ఉన్నది. అవును. బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనల్ అవార్డు కానుండి, సైమన్ కమిషన్ తర్వాత వచ్చిన కమ్యూనల్ అవార్డు కానుండి మొదలు పెడితే వాళ్ళకు ఒక చరిత్ర ఉంది, ఆ పరంపర కొనసాగుతుంది. బీసీలకు వచ్చేసరికి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాతనే రిజర్వేషన్ స్టార్ట్ అయినాయి. అట్లా రాష్ట్రాలకే అధికారాలు వచ్చినాయి. అయితే ఎట్లయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 102వ రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత ఆ 102వ రాజ్యాంగ సవరణ మోడీ గారు ఎట్లా తీసుకొచ్చారంటే ఎస్సీ ఎస్టీలకు ఎట్లాంటి అధికారాలు ఉన్నాయో, జాతీయ ఎస్సీ కమిషన్కు జాతీయ ఎస్టీ కమిషన్కి ఎట్లాంటి అధికారాలు ఉన్నాయో అట్లాంటి అధికారాలే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ గుడిచింది. అయితే అలా ఒక చిన్న ఇబ్బంది ఏర్పడ్డది. ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ కులాలను గుర్తించాలంటే రాష్ట్రపతి దాకా వెళ్ళాలి, రాష్ట్రపతి కన్సర్న్తో రావాలి. కానీ బీసీలోకి వచ్చేసరికి స్టేట్స్. అయితే అప్పుడు ఏమైందంటే వివిధ రాష్ట్రాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడి ఒక ఫెడరల్ స్ఫూర్తిని రెస్పెక్ట్ చేయాలని 105వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఓకే, అది మోడీ గారు తీసుకొచ్చారు. 105వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం వల్ల దానివల్ల ఏమైందంటే కులాలను గుర్తించే అధికారాలు రాజ్యాంగపరంగా ఎవరికి ఏర్పడ్డాయి? రాష్ట్రాలకు ఏర్పడ్డాయి. రాష్ట్రాలకు ఏర్పడ్డ తర్వాత నువ్వు ఒక కులాన్ని గుర్తించడం అంటే నువ్వు సెన్సస్ చేసే కదా, జనాభా లెక్కలు తీసే కదా, ఒక కమిషన్ అపాయింట్ చేసి సెన్సస్ కులగణనలు చేసే కదా నువ్వు కులాన్ని కలపడమా తీసేయడమా చేసేది. అంటే అధికారాలు రాష్ట్రాలకు వచ్చినాయి కదా. దాని మీదనే బీహార్ చేసింది, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఉత్తగా ఏలే, ఒకవేళ రాష్ట్రాలకే హక్కు లేకుంటే సుప్రీంకోర్టు కొట్టేసేది. అవును. అంటే దాని వెనక 105వ రాజ్యాంగ సవరణ, ఇది మనం చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాం చాలామంది. 105వ రాజ్యాంగ సవరణ బేస్ చేసుకొని అంతకుముందు కొన్ని జడ్జిమెంట్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్కు సంబంధించిన జడ్జిమెంట్స్ సంబంధించి ఆ సుప్రీంకోర్టు నుండి వచ్చిన జడ్జిమెంట్ ప్రకారమే ఇప్పుడు బీహార్ కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ చేసింది. తమిళనాడు కూడా చేసినట్టు. తమిళనాడు ముందు, అది అంతకన్నా ముందే. బీహార్ ఏం చేసింది? కులగణన చేసి రిజర్వేషన్ పెంచుకుంది. కానీ మన రాష్ట్రానికి వస్తే, తెలంగాణకు వస్తే, మన దగ్గర సమగ్ర కుటుంబ సర్వే 2014 చేసినాం. 2-3 రోజులలో అది కంపేర్ చేయడానికి ఒక 6 నెలలు పట్టింది అనుకోండి. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పటి ఎందుకు దాన్ని పబ్లిక్ డాక్యుమెంట్ చేయలేదు? ఇప్పటికి పబ్లిక్ డాక్యుమెంట్. నేను అదే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మీ దగ్గర ఆల్రెడీ ఉంది, డేటా అంతా ఉంది. దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయండి, ఒక ట్రిపుల్ టెస్ట్ కండక్ట్ చేయండి, కండక్ట్ చేసి ఆ డేటా రిలీజ్ చేసి ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీ రిజర్వేషన్ పెంచండి. మిమ్మల్ని ఎవరు అడిగిండ్రు వద్దని? మీరు చేసింది కూడా అది కేసీఆర్ చేసినటువంటి సర్వే అది ప్రభుత్వం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ సర్వే అది. దానికి ఏదన్నా టెక్నికల్గా లీగల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయండి. దానికి మీరు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి తమాషా చేయడం ఎందుకు? దానికి కాలయాపన చేయడం ఎందుకు? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలకే అధికారం ఉన్న తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు. సో ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఏమడుగుతున్నా అంటే ఇప్పుడు మన బీసీ నాయకులకు కూడా కావాల్సింది అంటే జనాభా లెక్కల మీద రాజకీయమా? రైట్. జనాభా లెక్కలు తీసుకొచ్చుకోండి. ఇప్పుడు లెక్కలు వచ్చినాయి ఆల్రెడీ, సమగ్ర కుటుంబ సర్వేలో ఏం చేసేది? ఇప్పటికైనా మళ్ళీ చేయండి. 6 నెలల్లో అయిపోతుంది. చేసి బీసీ రిజర్వేషన్ పెంచమని ఒత్తిడి చేయండి. అంటే వీళ్ళు అంటే అటువైపు ఆలోచించాలని నేను కోరుతున్నాను. అదొక్కటే కాదు, ఇప్పుడు మన క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో బీసీలు ఎంతమంది ఉన్నారు? 52% ఉండాలి. 50% అయితే ఉండాలి కదా. ఎంత శాతం ఉన్నారు? 2 ఉన్నారు. రేవంత్ రెడ్డి సామాజిక వర్గంలో ఎంత ఉన్నారు? 4 ఉన్నారు. అంటే రేపు లెక్కలు చేసి ఇదే ఎస్టాబ్లిష్ చేస్తారా వీళ్ళు? అదే నరేంద్ర మోడీ గారు తన క్యాబినెట్లో
27 మంది ఓబీసీలను పెట్టుకున్నారు. ఓకే. ఈ విషయం మన బీసీ నాయకులు తెలుసుకోవాలి. మనం ఇంకొకటి స్వయంగా ఏంటంటే ప్రధాన బీసీ. ప్రధాని బీసీ. ఇంకొకటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి కానివ్వండి, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, మీకు రిజర్వేషన్ శాతం పెంచుతాము అంటున్నారు. వి వెల్కమ్ ఇట్, ఓకే. డెఫినెట్లీ వి వెల్కమ్ బీయింగ్ ఏ బీసీ. నేను అంటున్నా వి వెల్కమ్. Hmm. కానీ నువ్వు ఏ రంగాలలో వేయాలంటున్నావు? విద్యా ఉద్యోగ రంగాలలోనే వేయాలంటున్నావు, రాజకీయాలలో మళ్ళీ రెడ్లకు ఇస్తా అంటున్నావు ఇండైరెక్ట్గా. ఓకే. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాలలో వచ్చిండ్రు. డెమోక్రసీ అంటే ఏంటి? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అవును. దీని గురించి మాట్లాడాలి. అంటే సంక్షేమ ఫలాలు బీసీలకు, రాజ్యాధికారం ఓసీలక, ఓకే. అధికారం ఓసీలక. ఇది మన బీసీ నాయకులు అర్థం చేసుకోవాలి.